ఈవిరావు గారికి అప్పగిస్తూ ఉన్నాను. ఓకే బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. మరొకసారి అందరికీ వందనాలండి. దేవుని యొక్క మహాకృపను బట్టి ఉదయకాలం మనందరం కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటల్లో నేర్చుకున్నట్టుకు మరి కలిగించిన అవకాశాన్ని బట్టి దేవదేవునికి వందనాలు. అలాగే కమిటీ పెద్దలకు కూడా నా వందనాలండి. ముఖ్యంగా చదవబడిన వాక్యం నుంచి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చదివారు. అందులో మనం ముఖ్యంగా విశ్వాసం అన్నది చూస్తున్నామండి. ఫస్ట్ వచనంలోనే విశ్వాసానికి నిర్వచనం ఇచ్చారు. విశ్వాసానికి మనకి నిర్వచనం ఇచ్చారు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అవునండి, అదృశ్యమైనవి ఉన్నవని రుజువై ఉన్నది. మనం చూడండి, యేసుక్రీస్తు వారిని చూడలేదు 2000 సంవత్సరాల క్రితం. మనం విశ్వసిస్తున్నాం. దైవ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలను బట్టి మనం విశ్వసిస్తున్నాము, నిరీక్షిస్తున్నాం, ఆ నిజస్వరూపాన్ని ఊహిస్తున్నాం. మరి అదృశ్యమైనవి ఉన్నవన్నట్లుగా రుజువు చేస్తున్నాం. మనం ఇక్కడ చదివిన వాక్యాల్లో కొంతమంది విశ్వాస వీరుల పట్టిక ఉన్నది. సుమారుగా ఇందులో విశ్వాస వీరుల గురించి 33 మంది పైగానే మెన్షన్ చేశారు పేర్లు. ఇంకా చాలామంది ఉన్నారు. కానీ అలాగే విశ్వాసం అనేది కూడా చాలాసార్లు విశ్వాసం అని. ఈరోజు ఈ విశ్వాసం అనే టాపిక్ తీసుకుని మన విశ్వాసం ఎలా ఉన్నది, మనము దేవునిలో ఎంతగా ఎదుగుతున్నాం, మన విశ్వాసం ఎలా ఉన్నదో మనం పరీక్షించుకుందాం. చదవబడినట్టు వాక్యంలో మన విశ్వాసం గురించి చూసాం. ఇంకొకటి మార్క్స్ వార్త 11వ అధ్యాయంలో కూడా ఉంటుంది. అందుకు యేసు వారితో ఇట్లన్నాను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. చూడండి, దేవుని యందు విశ్వాసం ఉంచితే మనకి ఏం జరుగుతుంది? దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనాను ఈ కొండను తీసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల, చూడండి ఇక్కడ, నమ్మిన ఎడల వారు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని మనం నమ్మాలండి. అప్పుడు అవి మీకు కలుగునని ఆయన ప్రభువారు చెప్తున్నారు. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 22వ వచనంలో తేట తెల్లగా రాస్తున్నారు. మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు విశ్వాసం ఉంచుట వలన మనకి ఏమేమి మేలు జరుగుతాయి, దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిన వారు ఎన్ని బాధలు పడ్డారు. మనకి యోహాను సువార్త ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 14వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 1, మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా యందును విశ్వాసం ఉంచుడి. కాగా మీ పాపములోనే మీరు చనిపోయుదురని మీతో చెప్పి తిని, నేను ఆయనను మీరు విశ్వాసం ఉంచిన ఎడల మీ పాపములోనే యుండి చనిపోదురని పౌలు గారు జాన్ గారు చెప్తున్నారండి. మనకి ఇలా మీ హృదయం ఉంచుకోవాలి. దేవుని యందు విశ్వాసం, మన దేవుని యందు మనకు విశ్వాసం ఉన్నదా? దేవుని యందు విశ్వాసం ఉంది కాబట్టే విశ్వాసానికి తండ్రి ఎవరండి? అబ్రహాం గారు. ఆయన ఈ యొక్క విశ్వాస వీరుల పట్టికలో చేర్చబడ్డారు. ఎంతమందో ఉంటారు బైబిల్లో, అందరూ చేర్చబడలేదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో దాన్ని విశ్వాస వీరుల పట్టిక అంటారండి. ఆ పట్టికలో మరి కొంతమంది పేర్లు ఉన్నాయి, కొంతమంది పేర్లు లేవంటే విశ్వాసులని కాదు. కానీ దేవుని యందు మన విశ్వాసం ఎలా ఉన్నది? మోషే గారు మరి ఎలా ఉంచారు దేవుని యందు విశ్వాసము లేకపోతే మనము పాపంలోకి వెళ్ళిపోతాం. ధర్మశాస్త్రంలో కూడాను ధర్మశాస్త్రమందును ప్రవర్తల గ్రంథములందును వ్రాయబడి ఉన్నది. ఏమని?
మీరు లేఖనాలు చూస్తే లేఖనాల్లో ఉంటుంది, నీతిమంతులకును అవినీతిమంతులకును పునరుద్ధానమును కలగబోచున్నదని మీరు నిరీక్షించున్నట్లుగా నేను కూడా దేవుని యందు నిరీక్షించి వారి మత భేదమని పేరు పెట్టి ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరి ఎదట ఒప్పుకొనుచున్నాను. అపోస్తులు పౌలు గారు చెప్తున్నారు. ఈ విధంగాను నేను దేవుని ఎడల మనుషుల ఎడల ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమై ఉన్నట్లుగా అభ్యాసం చేసుకుంటున్నాడు. చూడండి, అంత గొప్ప వ్యక్తి మరి సాక్ష్యం ఇస్తున్నాడు. మనుషుల ఎడల కూడా ఎల్లప్పుడూ మనస్సాక్షి ఉండాలి. మన మనస్సాక్షి ఎలా ఉంటుంది, దేవుని ఎడల మన విశ్వాసం ఎలా ఉంటుంది. భక్తులందరూ కూడాను ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడాను దేవుని ఎడల విశ్వాసం ఉండి, దేవుని ఎడల నమ్మకం ఉండి, ఆయన మరి మన కార్యాలు చేస్తాడని ప్రార్థనాపూర్వకంగాను ఆయన మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు. ఆయన మీద ఆధారపడి అనేకమైన యుద్ధములకు ముందుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు, లేరండి. యెహోషాపాతు చూడండి, ద గ్రేట్ ఎగ్జాంపుల్. చుట్టూ భయంకరమైన శత్రువులు వచ్చినప్పుడు ఎంత విశ్వాసం అండి. ప్రార్థన చేస్తారు, ప్రవక్తలు వచ్చి చెప్తారు. ఆయన ఏమి యుద్ధం చేయకుండానే శత్రువులు వాళ్ళు నాశనమై వెళ్ళిపోతారు. ఎంత బలమైనటువంటి శత్రువులు ఉంటారు చుట్టూ కూడా. అలాంటి నమ్మకం మనకున్నదా? అలాంటి విశ్వాసం మనకున్నదా? మోషే గారు చూడండి, ఎంత గొప్ప విశ్వాసం అండి. నోటి మాలిన్యం గలవాడిని అయ్యా నేను రానేనన్నా కానీ ఆయన తీసుకెళ్ళి ఎంతంటే 40 సంవత్సరాలు తర్ఫీదు ఇచ్చి ఆయన్ని మరి ఐగుప్తులో మరి ఎన్నో అద్భుత కార్యాలు చేసి ఎర్ర సముద్రము ఆరిన నేల మీద నడిపిస్తారండి. ఎట్టి విశ్వాసం అండి. ఎవరికి ఉందండి ఆ విశ్వాసం? వాళ్ళు స్వతహాగా అనుభవించారు అది. మరి వాగ్దాన ప్రకారంగా చూసుకుంటే అపోస్తల కార్యాలు ఒక్కసారి రండి చూద్దాం. అపోస్తల కార్యాలు 26వ అధ్యాయంలో 26వ అధ్యాయం 22వ వచనం అమ్మ. ఆయనను నేను దేవుని వలనైనను సహాయం పొంది నేటి వరకును నిలిచి ఉంటిని. క్రీస్తు శ్రమ నుండి మృతుల పునరుద్ధానం పొందిన వారిలో మొదటి వాడగుట చేత ఈ ప్రజలను అన్య ప్రజలకును వెలుగు ప్రచురింపబోవునని చెప్తున్నారు. ప్రవర్తలు మోషేయు ముందుగా చెప్పినని కాక మరి ఏమీ చెప్పక అల్పులకును ఘనులకును సాక్ష్యమించుతుంది. అతడు ఇలాగ సమాధానం చెప్పుచుండగా ఎవరైనా ఫెస్తి పౌలు నీవు వెరివాడు అని అంటారు. ఆయన అతి విద్య వలన వెరివాడు అయ్యామని గొప్ప శబ్దం చేస్తాడు అక్కడ ఉన్నటువంటి అధికారి. కానీ మరి ఆయనే అగ్రిప్ప రాజు తమరు ప్రవర్తనను నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయుచున్నావా అని చూడండి పౌలు గారితో వాదన చేస్తారు. విశ్వాసం చూడండి, కొంతమంది అప్పుడు యేసుక్రీస్తుని వెంబడిస్తారు. సీక్రెట్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు, మనకు తెలుసు. అయ్యా నువ్వు మరలా జన్మిస్తేనే కానీ నువ్వు పరలోకానికి వెళ్ళలేవంటే మరలా ఎలా జన్మిస్తానంటారు. అలాగే మన విశ్వాసం గురించి మాట్లాడుకుంటే ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. 1 కాదు 2 కాదు, ఎన్నో ఎగ్జాంపుల్స్. మనం మరి ఈ యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉంటాం. మన విశ్వాసం అనేది ఉంటే మార్కు సువార్త 16వ అధ్యాయంలో 15వ వచనం ఉంటుంది. మరియు మీరు పరలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చూడండి, మనకి విశ్వాసానికి గుర్తుగాను బాప్తిసం తీసుకోవాలి. దేవుని పిల్లల గుర్తుగాను బాప్తిసం తీసుకుని మనం మడికట్టుకుని ఉండాలండి. మార్కు సువార్తలో రాస్తున్నారు కదా 16వ అధ్యాయంలో. అలాగే రోమిలికి రాసినటువంటి రోమాపత్రిక 4లో కూడా 4వ అధ్యాయం 20వ వచనంలో మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ళు వయసుగాడే ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును
శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించి కానీ అవి విశ్వాసం వల్ల దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు. రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునంది. చూడండి, శారా తల్లి గారు ఆ సమయంలో మరి ఆయన వృద్ధాప్యములు మృతతుల్యమైనప్పుడు మరి చూడండి, అది ఎట్టి విశ్వాసం అని చూడండి. దేవదూతలు చెప్పినప్పుడు మరుసటి సంవత్సరం కల్లా మీకు కుమారుడు కలుగుతాడమ్మా అని చెప్తే నమ్మలేకపోతారు ఆయన. మనమైతే నమ్మగలవండి. మోనోపోస్ట్ అనేది స్త్రీలకు ఆగిపోయిన తర్వాత గర్భం రావడం అనేది అసంభవం అంటారు యాజ్ ఫర్ ద మెడికల్ సైన్స్. కానీ మెడికల్ సైన్స్ని అద్భుతంగా మార్చేటువంటి మన దేవుడు, ఆయన మీద విశ్వాసం ఉంచితే అనేకమైనటువంటి అద్భుతాలు చేసేటువంటి దేవుడు అండి మన దేవుడు. ఆయన వాగ్దానాలు నెరవేరుస్తాడు. వాగ్దానాలు నెరవేర్చే వరకు కూడా మనం విశ్వాసముతో వదలక విడవక అనునిత్యమును ఆయన ధ్యానిస్తూ ఉంటే ఆయన మన విశ్వాసాన్ని సన్నగిల్లవడు. ఆ సామర్థ్యంలో ఇన్ హిస్ టైమ్స్ ఈ మేక్స్ ఎవ్రీథింగ్ ఇస్ బ్యూటిఫుల్. ఆ సమయంలో ఆయన అన్నీ కూడాను తప్పకుండా చేస్తాడండి. ఎన్ని అద్భుత కార్యాలండి. మృతతుల్యముడైనటువంటి ఆ యొక్కని వద్ద నుండి సంఖ్యకు మించిన ఆకాశ నక్షత్రములే సముద్ర తీరమునున్న లెక్కింపజాలని ఇసుక రేణువుల కన్నా మీ సంతానం చేస్తానంటే ఆయన పాపం భయపడిపోతాడు అబ్రహం గారు. ఇదేంటి ప్రభువా, నాకు సంతానమే లేదే, ఇసుక రేణువుల కన్నా లెక్కింపని. మరి ఎట్టి విశ్వాసం అయింది. అందుకే ఆయన్ని విశ్వాసానికి తండ్రి అంటారు అబ్రహాం గారు. అనే కాదండి, ఇంకెంతోమంది ఉన్నారు మన ముందు, ఎంతోమంది. నోవాహు గారు కానీ వీళ్ళందరూ కూడా ఎట్టి విశ్వాసం అండి. అప్పటి వరకు వర్షము వరదలు వస్తాయని తెలియదు, కానీ నోవాహు గారు చెప్తాడు. ఆయన జస్ట్ బ్లైండ్లీ హీ ఒబేడ్ హిస్ కమాండ్. దేవుని ఆజ్ఞను వాగ్దానం నెరవేరుతుందని పిచ్చివాళ్ళలాగాను 120 సంవత్సరాలను వాడ నిర్మిస్తాడు నోవాహు గారు. ఆయన వాగ్దానం నెరవేరుతుంది. ఎంత గొప్ప విశ్వాసం అండి నోవాహు గారు. తర్వాత ఆయన కుటుంబం తీసుకుని ప్రభువు చెప్పినట్లుగానే మరి జీవిస్తున్న కొన్ని జంతువులు తీసుకుని బయలుదేరుతాడు. మనకు అందరికీ తెలిసినట్టు విషయమే. ఇవన్నీ ఎందుకు మన ప్రభువారు రాయించి ఉంచారంటే అట్టి క్లిష్టమైన స్థితిలో కూడా విశ్వాసం సన్నగిల్లకుండా నా మీద ఆధారపడి నన్ను మరి వెంబడిస్తూ వాళ్ళ విశ్వాసాన్ని కొనసాగించారు కాబట్టి వాళ్ళు దీవించబడ్డారని మన ముందు లైవ్ ఎగ్జాంపుల్గా పవిత్ర గ్రంథంలో రాసి ఉంచారండి. అవన్నీ మనం చదువుకుంటానికి కాదు, చదువుకుని ఆలోచించి ఆచరించటానికి మనం ప్రయత్నించాలండి. ఎట్టి విశ్వాసం, ఈ విశ్వాసానికి మరి ఎలాంటి గుణలక్షణాలు ఉన్నాయో కొన్ని చూద్దామండి మనం. అది విశ్వాసం అనేదంట అమూల్యమైనదంట. విశ్వాసం అనేది అతి పరిశుద్ధమైనది. అది మారు మనసుకు సంబంధం కలిగి ఉన్నది. ఆ విశ్వాసం ఉంటే దేవుని వాక్యం మీద నమ్మకం ఉంటుంది. చూడండి, ఆ విశ్వాసం మనకి సమాధానము, సంతోషము, నెమ్మదిని కలిగజేస్తుంది. ఎన్ని మాటలండి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడైనట్టు సీమోను పేతురు గారు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మనవలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి రాస్తారంటాడు ఇక్కడ 2 పేతురు 1వ అధ్యాయంలో. ఎలాంటి అమూల్యమైన విశ్వాసం. ఆ విశ్వాసం ఎలాంటిదండి? అమూల్యమైనది. ఆ విశ్వాసాన్ని బట్టి క్రీస్తు వారి నీతిని బట్టి, యేసుక్రీస్తు వారి నీతిని బట్టి, అమూల్యమైన మనకున్న విశ్వాసాన్ని బట్టి శుభమని చెప్పి రాస్తున్నారు ఆయన. ఆనాడు కూడాను పత్రికలే కదండి, టెలిఫోన్ లేకండి, మొబైల్ లేకండి. ఆ పత్రికలు ఇప్పుడు ఎంత ఫేమస్ అయినవి. పౌలు గారు రాసినటువంటి పత్రికలు కానీ, పేతురు గారు రాసినవి, యోహాను గారు రాసినవి, ఎంత గొప్ప విషయాలండి. ఇంకా మనకి ఎలాంటివంటే అమూల్యం అనేది విశ్వాసం. ఆ విశ్వాసాన్ని మనం కొనసాగించాలి. అట్లాగే మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైనదిగా దానిని మీరు మీ మీదన కట్టుకొనుచు పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయంటారు. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయంలో
ఓ యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైనదా మీ మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. నిత్య జీవమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరమ కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలలో నిలుచున్నట్లుగా కాసుకొని ఉండు అని చెప్తున్నారు. అది పరిశుద్ధమైనది ఏదండి? మన విశ్వాసం. అమూల్యమైనది మన విశ్వాసం. ఇంకా అంటున్నారు, విశ్వాసం మూలంగా మనం నీతిమంతులుగాను తీర్చబడ్డాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా దేవునితో మనకు సమాధానం కలిగింది. మన విశ్వాసం అంటే మనకి సమాధానం కలుగుతుంది. విశ్వాసం మూలంగానే మనము నీతిమంతులుగా తీర్చబడి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనకి సమాధానం కలుగుతుంది. అంతేకాదండి, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశింపగలము, అందులో నిలిచియుందుము, దేవుని మహిమను గూర్చి నిరీక్షింపబడే వాటి యొక్క అతిశయపడుతూ ఉంటాం. విశ్వాసం మూలంగానే మనం నీతిమంతులు అవుతాం. విశ్వాసం మూలంగానే మనం అమూల్యమైన వారికి అవుతాం. ఎన్ని మాటలండి! అంతేకాదండి, శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను ఎరిగి శ్రమలందును అతిశయపడకూడదు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనకు సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది. మన యొక్క ఈ అమూల్యమైన విశ్వాసాన్ని మనం వదలకూడదండి. ఇది పరిశుద్ధమైనది. విశ్వాసం మూలంగానే ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా తీర్చబడతారు. ఇంకా చూస్తే మనము రోమాపత్రిక 15:13 చక్కగా రాసి ఉంటుంది, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారంగా నిరీక్షణ గలవారగుటూ నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానంతోనూ మిమ్మల్ని మీరు నింపుకోనండి. చూడండి, దీని ద్వారా మనకి ఆనందము, సమాధానము దేని ద్వారా అండి? ఈ యొక్క విశ్వాసము అనే దాని ద్వారానే మనకు సమాధానం కలుగుతుంది. దాని ద్వారానే మనకి సంతోషము, ఆనందము, నెమ్మది. ఇంకా ముందుకెళ్తే ఈ యొక్క విశ్వాసం ద్వారా మనం తెలుసుకోవాలంటే, మీరు ఆయనను చూడలేకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. చూడండి, 1వ వచనంలోనే ఉంటుంది. అదృశ్యమైన వాటిని మనం చూడలేదండి ఆయన్ని. మీరు ఆయనను చూడలేకపోయినను ఆయనను విశ్వసిస్తున్నాం. ఆయన ఉన్నారని, బ్రతికి ఉన్నారని, చనిపోయి తిరిగి లేచారని, తిరిగి రానున్నారని మన విశ్వాసం మనం సన్నగిలగారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకే విశ్వసించు, మీ విశ్వాసమునకు ఫలములు వస్తాయి. చూడండి, ఆయన చూడలేదు మనం కనులారా, కానీ ఆయన డెఫినెట్లీ విల్ కమ్ బ్యాక్. ఆ విశ్వాసం ఉంటే మనకు అనేక రకాలైన ఫలితాలు, ప్రయోజనాలు, ఉపయోగాలు, సమాధానము, నెమ్మది ఎన్ని కలుగుతాయండి. అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసఖ్యమైన మహిమాయుక్తమైనటువంటి సంతోషం గలవారమై ఉంటాం. మనం విశ్వాసం ఉంటే ఆత్మరక్షణను పొందుచు చెప్పనసఖ్యము కానీ మహిమాయుక్తమైన సంతోషం, ఆనందం, ఇవన్నీ పొందాలంటే మనం దేవుని ఎడల భయభక్తులు కలిగి డిసిప్లిన్గా విశ్వాసంతో ఆయన పాదములు పట్టుకుని ఆయన పాద సన్నిధి నుండి ఆయన పవిత్రమైన లేఖనాలు చదువుతూ ఆయన్ని వెంబడిస్తూ ఉంటే, మరి అబ్రహాం గారు చేసినట్టు, మోషే గారు చేసినట్లు, నోహా గారు చేసినట్లు మనం ఎందుకు చేయకూడదు? మనకి అందరికీ తెలిసినటువంటి ఫేమస్ ఏంటి? రోమా 17 వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును కూర్చిన మాటల వలన కలుగును. ఈ మాటలేనండి దేవుని అమూల్యమైన మాటలు. వినుట వలన విశ్వాసం, ఆ విశ్వాసము కలుగుటం వలన మన క్రీస్తు యేసు కలిగిన ఈ మాటల ద్వారా ఆ మాటలను మనం పట్టుకోవాలి. ఆ మాటలను మనం వదలకూడదు. ఆ మాటలు, ఆయన మాటలు మన హృదయం అనే పలక మీద రాసుకొని ఉంటే మనము
పాపం అనేది రాదండి. దేవుని మాటలు మీ హృదయంలో ఉన్న ఒంటరితనంలో చూసుకోవాలి మన అసలైన క్యారెక్టర్. మన మనసు ఎట్టెడుతుంది, మనం ఏం ఆలోచిస్తున్నాం. ఎబ్రి 12:2 ఉంటుంది, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనటువంటి మన యేసు వైపు చూస్తూ ఉండాలండి. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఇది ఒక పందెం అండి, ఇది ఒక పోరాటం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానము నిర్లక్ష్యం పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి ఆయన కొరకు ఎదురు చూడాలి. పాపాలు వెంటాడుతూనే ఉంటాయి, వాటిని విడగొట్టి పారదోలాలంటే ఆ విశ్వాసం అనేది మన హృదయంలో ఉండాలి. ఆ విశ్వాసం అనేది మన ఉండే ఒక పాట ఉంటుంది, చక్కటి పాట, అది నాకు అంత గుర్తులేదు కానీ, నీ విశ్వాస నావలో యేసు ఉన్నాడా, ఆయన కూర్చున్న నావలో నీవు ఉన్నావా, నీ విశ్వాస నావలో యేసు ఉన్నాడా, ఆయన కూర్చున్న నావలో నీవు ఉన్నావా, తెలుసుకో మనసా తెలుసుకో, తెలుసుకో మనసా తెలుసుకో అండి. మన విశ్వాసంలో, మన విశ్వాస నావలో, మన జీవితంలో యేసు ఉన్నాడా? యేసు ఉన్నటువంటి ఆ నావలో మీరున్నారా? చూడండి, పేతురు గారు ఉంటారు నావలో ఉన్నప్పుడు, ఆయన యేసుక్రీస్తు వారు ఉన్నా కానీ భయపడిపోతారు. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడతారు? సముద్రాన్ని గద్దిస్తారండి ఆయన, తుఫాన్ని గద్దిస్తారు. ఎన్ని గొప్ప కార్యాలు చేశారండి. విశ్వాసం అనేది అగ్ని బాణాలన్నింటిని కూడా ఆర్పుటకు శక్తివంతమైందంట. ఎఫెస్సి 6:16 ఉంటుంది, ఇవన్నీ యుగాక విశ్వాసము డాలు పట్టుకొనిడి. ఇదండి మన డాలు, విశ్వాసమైన దానితో మీరు దుష్టిని అగ్ని బాణములు అన్నింటినీ ఆర్పుటకు శక్తివంతమైందురు. ఆ విశ్వాసం అనే డాలు కవచాన్ని మనం వేసుకుంటే దుష్టులు పాపాలు విని దగ్గరికి రావండి. ఎన్ని మంచి మాటలు, ఎన్ని మంచి మాటలు అండి. ఇంకా 1 యోహాను 1 పత్రికలో ఏమని ఉంటుంది, మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుటయు, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు కదా. ఆయన ఆజ్ఞలు గైకొని ఉండాలి. దేవుని మూలముగా పుట్టిన వారు అందరమును లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. చూడండి, విక్టరీ ఇస్తుంది అంటే మన విజయం, మనకి విజయం మన విశ్వాసము. ఎంతమందికి లేవండి? యెహోషువ గారు ఎరుకు కోటలు అది ఎంత బలమైనవి, ఎట్టి విశ్వాసం అండి. ప్రవర్తనను మరి అందరు దైవజనులను ముందు పెట్టేసి స్తుతిస్తూ ఆరాధిస్తూ మరి 7 మార్లు తిరుగుతారు. గోడలు మరి క్రాక్స్ వచ్చి బద్దలైపోతాయి. విజయం రావాలంటే మనకి విశ్వాసం ఉండాలి. విశ్వాసాన్ని వెన్నుపెట్టుకుని ఉంటే విజయము, సంతోషము ఎన్నో వస్తాయి. దుష్టులు పారిపోతారు. మనకి ఇంకా జయించేవాడంటే గొప్ప ఎగ్జాంపుల్ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారిని నమ్మువాడు తప్పక లోకమును జయించువాడు. మరి ఇంకెవడని ఉంటాడండి? ఆయనే లోకాన్ని జయించాడు ఆయన యొక్క ప్రేమ చేత. నజరేత్ ఎక్కడండి? చిన్న పల్లెటూరు, అక్కడి నుంచి వస్తారు ఆయన. ప్రపంచాన్ని తలకిందులు చేస్తారు. అజ్ఞానులు పామరులైనటువంటి శిష్యులను తీసుకుని తర్పీదిచ్చి ప్రపంచం అంతటి కూడా వెళ్ళి అన్ని జనులకు మీ సువార్త చెప్పమని. అది ఎట్టి విశ్వాసం అండి. ఆయన లోకాన్ని తలకిందులు చేసినటువంటి మన గొప్ప తండ్రి. ఈ విశ్వాసం మనకుంటే ఎలాంటి మనకి బెనిఫిట్స్ అండి, ఎలాంటి బ్లెస్సింగ్స్ వస్తాయో తెలుసా? అనేకమైనటువంటి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. రోమాపత్రిక 3:28 ఉంటుంది, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వల్లనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతారని ఎంచుతున్నాము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు, ఆ యొక్క వాగ్దానాలు, ఇవన్నీ కూడా మనకి ప్రకటన గ్రంథంలో నెరవేరుతాయి. బైబిల్లో ఉన్నటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేరుతాయి. అక్కడ విశ్వాసం వల్లనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడతారు, మరి ఇంక దేని వల్ల కాదంటారు. అంతేకాదండి,
వారు వెలుగులోనికి తీసుకొచ్చి అయ్యలారా రక్షణ పొందుడి. నేనేమి చేయమని అంటారు ఎవరు? ఒక జైలు అధికారి. రక్షణ కావాలంటే నేను ఏం చేయాలని అపోస్తల కార్యం 16:31 ఉంటుంది. ఆ జైలు అధికారి చూడండి, మనకు తెలుసు జైల్లో ఉన్నప్పుడు పాలు జైలు మరి ప్రార్థించి పాటలు పాడగా జైలు యొక్క మరి డోర్లు ఓపెన్ అయిపోతుంది. జైలు అధికారి భయపడిపోయి వచ్చేస్తాడు. అయ్యా నేను ఏం చేయాలయ్యా రక్షణ పొందుటగలను? అదేమంటారు ఆయన? అందుకు వారు ప్రభు అయిన యేసు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందురని చెప్పారు పౌలు గారు. ఎవరేందు విశ్వాసం ఉంచాలండి మనం? ప్రభు అయిన యేసు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ. మనం రక్షణ కావాలా? యేసు యందు విశ్వాసం ఉంచండి. నీతిమంతులుగా కావాలా? చూడండి, ఆయన మన విశ్వాసం ఉంచండి. విశ్వాసం మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగాను వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. దీనివల్ల అండి విశ్వాసం వల్లనే నీ పరిశుద్ధాత్మ దిగి రావాలంటే ఫస్ట్ నీకు మెట్టు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం లేనిది వస్తుందని జరుగుతుందని చూడనివి చూసినట్టుగా అంటున్నారు. చూడండి, అదృశ్యమైనవి. మన విశ్వాసం ఈరోజు ఎలా ఉన్నదండి? మన విశ్వాసం మనం పరీక్షించుకుంటున్నాము. మనము మన ఇంటి వారు అందరమును మరి యెహోవాని సేవిస్తున్నాము. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడో వాడు ఆయన నామ మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవర్తలు ఎప్పుడో చెప్పారు, సాక్ష్యం ఇచ్చారు. ప్రవచనాలు నెరవేరుతాయి. విశ్వాసం ఉండాలని. మనకు విశ్వాసం ఉందా? ఆర్ యూ రెడీ టు ర్యాప్చర్ రాబోతుందండి. ర్యాప్చర్ని ఎదుర్కొనేటువంటి విశ్వాసం ఉందా? 99 వాగ్దానాలు నెరవేరినాయి మన కళ్ళ ముందే. 100వ వాగ్దానము ఎందుకు నెరవేరదు? విల్ కమ్ బ్యాక్. ఆయన వస్తాడు. సిద్ధపడి ఉన్నామా? బుద్ధిగల కనికల్లాగా శుద్ధిలో నీరు పోసుకుని ఎదురు చూస్తున్నారా? నిద్రపోతున్నారా? మనం ఎలా ఉన్నామండి? మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటున్నాం. మన సాక్షి జీవితం కాపాడుకుంటున్నామా? మనం ఎలా ఉండాలంటే నడుస్తున్న బైబిల్ లాగా ఉండాలంటారు ఒక భక్తుడు. వాక్యం చెప్పవసరం లేదండి, పాటలు పాడవసరం లేదండి. ఈయన వెళ్తుంటే ఇదిగో ఇతను విశ్వాసి, ఇది నా ప్రార్థనాపరుడు. వీళ్ళు ప్రార్థన చేసేటువంటి బ్యాచ్. వీళ్ళ నడవడిక వేరు, వీళ్ళ ప్రవర్తన వేరు, వీళ్ళ తీరు వేరు, వీళ్ళ స్థితిగతులు వేరు అని మనల్ని చూసి ఇతరులు మారాలి. మనలో యేసుని చూపించగలిగేటువంటి ఆ యొక్క గొప్ప మార్పు రావాలంటే ఈ గొప్ప మెట్టైనటువంటి విశ్వాసం ఉండాలి. అటు విశ్వాసాన్ని మనం వదలకూడదు, విడవకూడదు. నిరీక్షణ కలిగి ఉండాలండి. మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారమ నిరీక్షణ గలవారగటకు నిరీక్షణకర్తకు దేవుని యందు విశ్వాసం ఉంచాలి మనం. అప్పుడే మనకు సమాధానం కలుగుతుంది, అప్పుడే మనకు సంతోషం కలుగుతుంది. ఎన్ని మాటలు ఉన్నాయండి, 1, 2 కాదు. విశ్వాసం గురించి మనం ఇంకా నేర్చుకోవాలంటే ఎన్నో వాక్యాలు బైబిల్లో చూపించారు. కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధంగా నున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుటకు మీ కొరకు ఆ స్వాస్థ్యమును పరలోకమందు భద్రపరుస్తున్నాడు. ఆయన వెళ్ళారు అన్ని భద్రపరచటకు మన కోసం, మన స్వాస్థ్యాన్ని మనకు అందరికీ మనకి అన్నిటికీ సిద్ధపరచటకు వెళ్ళారు ఆయన. ఆయన వెళ్ళి మన కొరకు ఎదురు చూస్తున్నారు. తండ్రి యొక్క కుడి పార్శ్వము నుండి మనకి ఆయన ప్రార్థన చేస్తూ మనం ఇంకా మారాలని. ఆయన ఎందుకు రావట్లేదు తెలుసండి? ఇంకా మనలో సంపూర్ణమైన మార్పు లేదు, సంపూర్ణమైన విశ్వాసం లేదు. ఇంకా మారుతారేమో ఎదురు చూస్తున్నారు. ఈజ్ ఎక్స్టెండింగ్ హిస్ డేస్, ఈజ్ కమింగ్ లైక్ ఏ రోడింగ్ లైన్. వస్తున్నారండి త్వరలోనే. ఒక చోట భక్తుడు రాస్తారు కదా, దొంగ వలె దొంగ ఎప్పుడన్నా మనం చెప్పొస్తాడా, అయా మీ దర్వాజాలు తెరిచి ఉంచండి నేను వస్తున్నానని? అలా ఎప్పుడు వస్తారో తెలియదు. దానికి మనకేముండాలి? సిద్ధపాటు. ఎస్, ఇప్పుడు వచ్చినా సరే నేను ఎత్తబడే గుంపులో ఉంటాను. ఎస్, ఐఎమ్ రెడీ అనేలాగా ఉండాలి. ఎంతమంది మనం రెడీగా ఉన్నాం? ఎట్టి విశ్వాసంతో మనం బ్రతుకుతున్నాం? సాక్షి జీవితం ఎలా ఉన్నది? వాక్యం అనే అద్దంలో ప్రతిరోజు మనము దిద్దుకోవాలండి.
మానవులు తప్పు చేయనటువంటి వారు ఎవరు లేరు. నేను చేయలేదంటే అది అబద్ధం. తప్పు చేస్తారు, అబద్ధం ఆడతారు, కానీ అది దిద్దుబాటు చేసుకుంటాక మనకు ఆయన అవకాశం ఇస్తున్నారు. దిద్దుబాటు చేసుకుని ఆయన వెంటబడటకు విశ్వాసాన్ని సన్నగిలి. ఒకప్పుడు అబ్రహాం గారు కూడా విశ్వాసంలో సన్నగిలిపోయాడు. ఏంటి ప్రభువా ఇన్ని సంవత్సరాలు వచ్చేసినాయి. ఆయన ఎన్ని సంవత్సరాలు నిరీక్షణతో ఉన్నారో తెలుసండి. దేవుని వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉన్నారు. అయ్యా మీ వాగ్దానం చేశారు కదా, నా సంతానం ఇసుక రేణువులా చేస్తున్నారు కదా, ఇంకెప్పుడు ప్రభువా అని. ఎట్టి విశ్వాసం అండి ఆయన. మన విశ్వాసం ఎలా ఉన్నది, మనం ఎలా ఉన్నాం, మనం ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందామండి. ఇంకెక్కువ సమయం తీసుకొని మనకి ఆ యొక్క పరలోక స్వాస్యం కావాలంటే మనకి చెప్తారు కదా, మన అందరూ తెలిసిన విషయమే. జాన్ 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాక ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసం ఉంచు ప్రతివాడు, ఏంటండి, విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందునట్లుగా ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన పంపించిన తన కుమారుని యందు మన విశ్వాసం, యేసుక్రీస్తు వారి యందే విశ్వాసం ఉంచాలి, ఇంకెవ్వరి యందు కాదండి. ఆయన ద్వారాగానే మనకు పరలోక స్వాస్యం. జాన్ 14:6 అంటారు కదా, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవం అంటున్నాను. ఆయన మార్గంలోనే వెళదాం. ఆయన మార్గంలో వెళితే మనకి ఆ పరలోక స్వాస్యం ఉంటుందండి. ఇంకా ఎన్నో ఎబ్రి 6:11 కూడా ఉంటుంది. అదేమంటారు, మీరు మందులు బుద్ధిహీనులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానాలను స్వతంత్రించుకుందాము. పరిపూర్ణమైన నిమిత్తం మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదముట్టించకుండా ఆయన కొనసాగించాలండి. నిరీక్షణ పరిపూర్ణంగా ఉండాలి. మనం ఆయన అంతం వరకు ఆయన వస్తారని తీసుకెళ్తారని మన విశ్వాసంతో చూడాలి. మనం ఇప్పుడు చూసినటువంటి గుణలక్షణంలో విశ్వాసం అనేది అమూల్యమైనది, పరిశుద్ధమైనది. అది పనిచేస్తుంది, మార్గం చూపిస్తుంది. విశ్వాసము మరి ఏంటండి, మనకి ఎక్కడ చూసినా రక్షణ తెస్తుంది, సమాధానం, సంతోషం, నిరీక్షణ మరి ఎన్నో కలిగి చేస్తుంది, శోధనల నుంచి తప్పిస్తుంది, మనకి లోకమును జయించేటువంటి శక్తినిస్తుంది, దుష్టిని అగ్ని బాణములను ఆర్పేస్తుంది విశ్వాసం. ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయండి. అట్టి విశ్వాసం మనం సన్నగిలకుండా ఆయన పాదాలు పట్టుకొని ఆయన వెంబడిస్తూ ఉంటే మనకి అనేక రకాలైన ఆశీర్వాదాలు మనం చూస్తున్నాం కదా. మరి ఇక్కడి నుంచి చూస్తే మరి ఎబ్రీ పత్రికలోని 11:4 ఉంటుంది, హేబేలు గారి యొక్క విశ్వాసం. ఆయన చూడండి, ఆయన రక్తం కూడా మొరపెడుతుంది. రక్తంలో పాడం ఉందండి కదా, మనకు తెలుసు హేబేలు కయ్యూని స్టోరీ. మరి హానోకు మరి చూడండి, ఆయన 365 సంవత్సరాలు ప్రభుత్వం నడిచారంట. నడుస్తూ పరలోకానికి. ఎట్టి విశ్వాసం అండి. నోహా గారు, అబ్రహాం గారు, ఒక్కడు ఇద్దరు కాదండి, వీళ్ళందరూ మరి మనకి ఎందుకు మార్గదర్శులుగా ఎగ్జాంపులరీగా ఉన్నారంటే వాళ్ళని ఆదర్శం చేసుకుని మనం కూడా వాళ్ళ అడుగుజాడలో వెళ్ళడానికి. ఎంతమంది ఉన్నారండి విశ్వాస వీరుల పట్టికలో మోషే గారు, కాలేబు గారు. చూడండి, రాహాబు వేశ్య అయినటువంటి ఆమె కూడాను ఆయన ఎట్టి విశ్వాసం అండి. మీ ప్రభువు గొప్ప కార్యాలు చేస్తాడని విని ఉన్నామంటే చూడండి, వాళ్ళు చదువుకోలేదు, వినిట్టు ద్వారా విశ్వాసం కలిగిన షడ్రక్ మేషక్ అభిజ్ఞోలు, దానియేలు గారు, వీళ్ళందరూ కూడాను, పేతురు, యోహాను, మార్త, స్టెఫను, బర్నబా కూడాను, సౌలు, ఎంతమంది మారలేదండి. వీళ్ళందరూ విశ్వాస వీరుల పట్టికలో ఉన్నారు. మరి మీ పేరు ఉందా? ఒక పాట ఉంటుంది, నీ పేరున్నదా దేవుని సముఖ జీవ కవళిలో, దేవుని సముఖ జీవ కవళిలో నీ పేరున్నదా, నా పేరున్నదా. విశ్వాసులా కల్వలలోన, విశ్వాసులా
కవిలలోన నీ పేరున్నదా, నా పేరున్న ఎన్నో విశ్వాసుల పట్టికలో మీ పేరున్నదా? ఎక్కడుందా మన పేరు? మనం ఏమై ఉన్నాం? దేవుడు మనకి జీవితం ఇచ్చాడంటే దీన్ని సార్థకం చేసుకోవాలి. ఎక్కడ పుట్టేవు అని కాదండి, నువ్వేం చేసేవు దేవుడు. దేవుడు ఏమి ఇచ్చాడని అడగకూడదు. ప్రవ్వా, పౌలు గారు పడిపోయి లేచిన తర్వాత అయ్యా నేను నీకు ఏం చేయాలంటారు. హ్యావ్ యూ ఆస్క్డ్ ఎనీ టైం గాడ్ వాట్ షల్ ఐ డూ? నేనేం చేయాలి నాయన, మాకు ఇది నాయన అది నాయన అడుగుతాం. కానీ ప్రవ్వా నేనేమైనా మీకు చేయగలనా? పనికి మాలిన ఈ పాత్రని పనికొచ్చే పాత్రగా వాడుకోని ఆయన ప్రార్థన చేశారా? అయా మీ చిత్తమైతే నన్ను వాడుకోని అడిగారా? పరిశుద్ధుల పట్టికలో మన పేరు కూడా ఉండాలని మనం ప్రయాసపడాలండి, ప్రయత్నించాలి. విడవక వదలక ఆయన వాక్యం పట్టుకుని ఆయన పాదాలు పట్టుకుని వెంటాడుతూ ఉంటే ఆయన కనికరిస్తాడండి. 25 సంవత్సరాలు వాగ్దానం చేసిన తర్వాత గ్రేట్ అబ్రహాం గారు వెయిట్ చేస్తున్నాడు. నిరీక్షణ 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 నిరీక్షణ, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటన్నిటిలో ప్రేమ గొప్పదని అన్నారు. ఈ మూడింటిని వదలకుండాను మనం ఆయన మాటలు వింటూ ఆయన మాటలు చదువుతూ చూడండి మనకి ఎంత ధన్యత. ప్రాతకాలమే ఫస్ట్ అవర్ వీఆర్ గివింగ్ టు ద గాడ్. ఆయన బ్లెస్సింగ్స్ ఇవ్వకుండా ఉంటారా? డెఫినెట్లీ విల్ బ్లెస్ అస్, డెఫినెట్లీ విల్ లెసన్ అస్. అందరూ కూడా శ్రద్ధ కలిగి మరి ఎంతో ఆసక్తితో ఆయన మాటలు వింటే, ఆయన వెంబడిస్తే ఆయన మరి మన ఆశీర్వదిస్తాకి అసమర్థుడు కాదండి, సర్వశక్తి కలిగినటువంటి శక్తిమంతుడైన దేవుడు. అటు దేవుడిని మనం ఎలా మర్చిపోతామండి? ఆయన చేసిన మేలుని ఎలా మర్చిపోతాం? అలాగే మనం ప్రయత్నిస్తాం. మనం కూడా ఆ విశ్వాస వీరుల పట్టికలోకి వెళ్ళాలని, పరిశుద్ధుల వీరుల పట్టికలోకి వెళ్ళాలని, మనం కూడా వెళ్ళాలని ప్రార్థిస్తాం. ప్రార్థనేనండి, ప్రార్థన. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించిన గాక. అందరికీ వందనాలండి. మరొకసారి నా అవకాశం ఇచ్చిన కమిటీ పెద్దలకి నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.